ట్రేస్ డౌన్ అయింది. వీళ్ళు చెప్పింది కరెక్టే అని. కాకపోతే ఫైల్ మాత్రం సీఎం దగ్గర ఉంది అని చెప్పి అన్నారు ఆయన. అన్ని కరెక్టే అని చెప్తా ఉన్నారు కానీ దాని రెక్టిఫికేషన్ ఎక్కడ దొరకట్లేదు. ఎక్కడ జరగట్లే. ఏం చేయాలనేది ఎవరు ఏం చెప్పట్లేదు. మేమైతే వాటర్ తీయమని చెప్తున్నాం. దాంట్లోంచి వాటర్ కనుక తీసేసి 93కి కనుక పరిమితి చేస్తే అందరు ప్రాబ్లమ్స్ సాల్వ్. ఇప్పుడు ఎక్కడెక్కడో పునర్జీవం చేస్తా ఉన్నారు కదా చెరువుల్ని, మరి అదేదో ఇక్కడ చేస్తే కొంత మరి మీకు బెనిఫిట్ అవుతుంది. అవును, చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. అయినా 93 ఎకర్స్ చెరువుకి 460 అంటే ఆల్మోస్ట్ 5 టైమ్స్ ఎఫ్టిఎల్ ఏంటనేది నాకు అర్థం కాలేదు. బేసికలీ వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దట్? అంటే ఎట్లా నిర్ధారించారు? అది అర్థం కాదు. 93 శకం అని చెప్పి ఇరిగేషన్ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. 93 శకం అయినప్పుడు అట్లీస్ట్ దానికి డబల్ ఉంటదేమో నాకు తెలియదు కానీ ఆ రికార్డ్స్ ప్రకారం. బట్ 5 టైమ్స్ ఉండొచ్చు, అంటే హాఫ్ కిలోమీటర్ అంతే. లోపే కదా. 5 టైమ్స్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 465. ఇంకా ఎక్కువ చెప్తున్నారు. ఇప్పుడు అట్లా చేసుకుంటే మనం ఫ్లాట్లనే పోతాయి కదా. కొన్నప్పుడు మరి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఉంది. ఎఫ్టిఎల్ లేదన్నారు. మేము అన్ని ట్యాక్స్ కడుతున్నాం, అన్ని కడుతున్నాం, కూడా లేఅవుట్ అన్ని. ఇంకా స్టిల్ హెచ్ఎండి లేఅవుట్ కూడా ఇప్పుడు ఫేక్ అనే కదా. ఇప్పుడు దాని ప్రకారం ఇప్పుడు దాన్ని కూడా నమ్మొద్దనే కదా. అంతే కదా, దేన్ని నమ్మాలో మాకు అర్థం కాదు పరిస్థితి. గవర్నమెంట్ అప్రూవ్డ్ ల్యాండ్స్ నే నమ్మలేకపోతే ఇంకా ప్రజలు ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరు నమ్మాలి? అదే మా పరిస్థితి. దాదాపు 20 సంవత్సరాలు అవుతుందా మీరు అక్కడికి వచ్చి? 10 సంవత్సరాలు. అక్కడ 10 సంవత్సరాలు అవుతుంది. మేము చేసుకునే 10 సంవత్సరాల నుంచి మొదటిసారి ఇది ఈ ఇష్యూ మీరు, అంటే నేను ఇది వర్షాలకు సంబంధించిన ఇష్యూ మీకు రేజ్ అయింది లాస్ట్ మేము 2019 నుంచి స్టార్ట్ అయింది. ఎవ్రీ ఇయర్ ఇంతే. ఎవ్రీ ఇయర్ వర్షాకాలం అంతా మేము వాటర్లోనే ఉండాలి, లేదా మేము ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోవాలి. మీకేమైనా డౌట్ ఉందా ఎందుకు దీన్ని మూవ్ చేయట్లేదు ఈ ఫైల్ అనే దాని మీద? మీకేమైనా డౌట్స్? నాకేమి డౌట్స్ అయితే అసలు ఏం జరుగుతుందో ఎవరికి ఏం అర్థం కావట్లేదు. ఇన్లెట్స్ మాత్రం ఆ వర్షం టైంలో బాచుపల్లి నుంచి కంప్లీట్ పెద్ద పెద్ద నాలాలు, ఇవన్నీ ఈ నాలాల నుంచి వస్తూ ఉంటాయి. ఈ వాటర్ ఫ్లోకి ప్రెషర్కి నాలాలు కూడా పగిలిపోయి ఓవర్ఫ్లో అయిపోయి డ్రైనేజ్ కానీ ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ అక్కడ చాలా ఎక్కువ. ఆ కెమికల్స్ కానీ అవన్నీ మాకు కాలనీలోకి వచ్చేస్తాయి. సో ఫైనల్గా మీరు